దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చినారని వారితో చెప్పెను. అందుకు ఆయన వారితో చెప్పెను. చూసారండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న జనసమూహాన్ని చూసి ఏమన్నారంటండి, వాళ్ళని చూశారు, వాళ్ళు ఉపవాసంతో ఉన్నారని వారి పట్ల కనికరం కలిగి ఉన్నాడండి. వాళ్ళు ఎన్ని రోజులైతే అక్కడ ఉపవాసంతో, అంటే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా కూడా ఆయన దగ్గర ఆయన ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఆయన చెప్తున్న ప్రవచనాలు కానీ, ప్రతి వాక్యాన్ని కానీ, ప్రతి మాటను కూడా వారు శ్రద్ధ భయభక్తులతో వింటున్నారండి. వింటున్నప్పుడు వాళ్ళ భోజనం కూడా చేయలేదని కూడా గుర్తు రాలేదు. ఎంతో విశ్వాసంతోనూ ఆయన చెప్పే మాటకి లోబడి విధేయతలు కలిగి ఎంతోమంది వింటూ వారి హృదయాలు చక్కదిద్దుకున్నారండి. మరి మనం ఈ దినాన్ని ఎలా ఉన్నామో, ఉపవాసం చేస్తున్నాము. ఉపవాస దినాలంటే అక్కడ 3 రోజులు ఆయన ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగం చేసినప్పుడు వారు కూడా ప్రసంగం వింటూనే ఉన్నారు, కానీ వారి లోకానుసారంగా అవి తినాలి, ఇది తాగాలి, ఇది చేసుకోవాలి అని వాళ్ళు వెళ్ళిపోలేదండి. అక్కడ ఒక మందిరం దగ్గర కూడుకున్నారు, ఒక దిక్కున ఒక కొండ దగ్గర. వాళ్ళందరూ కూడా ఉపవాసంతో ఉన్నారు, ఏం తినలేదు, తాగలేదు, చిన్నపిల్ల మొదలుకొని పెద్దవారి వరకు కూడా. కానీ దేవుడు వారి పట్ల కనికరం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు అండి. మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని ఆయన వారి పట్ల కనికరం కలిగి ఉన్నాడు. మరి మనము కూడా మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయన వాక్యం అందు మనం విధేయతలు కలిగి, లేకపోతే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థించేసి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని 3 రోజులు ఉపవాసం చేసినప్పుడు కనుక ఆయన వదులుతారంటారా? ఆయన చూస్తున్న దేవుడు కదండి. మనం నిజంగా కనుక ఎవరు ఎందు భయభక్తులు కలిగి ఉన్నామో, లేకపోతే ఏమైతే ఆలోచన మన హృదయంలో ఉందో ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసి మన పట్ల ఆయన కనికరం కలిగి ఉంటాడండి. కనికరం కలగటమే కాదు, కానీ మనకి ఏది అవసరమో అది ఇచ్చేవారుగా ఉన్నాడండి. అక్కడ కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మరి ఆయన వాళ్ళ శిష్యుల్ని పిలిచి, మరి నేను నా యొద్ద ఉన్నారేలో వీళ్ళకి ఏమీ తినడానికి ఏమీ లేదు కదా, వీళ్ళకి ఏమన్నా తెచ్చిపెట్టండి అని ఆయన కనికరం కలిగి ఉన్నాడండి వాళ్ళందరి పట్ల కూడా. అలాగే ఈ దినాన్ని కూడా మనల పట్ల కూడా దేవాది దేవుడు ఎప్పుడు కనికరం కలిగి ఉన్నారండి. కానీ ఆయన కనికరాన్ని మనం చూడట్లేదండి. మన మనోనేత్రాలు, మన హృదయము గుడ్డితనం అయిపోయింది. అందుకే నిజమైన ప్రేమను మనము పొందలేకుండా ఉన్నామండి. నిజంగా ఆయన్ని గనక సేవిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన పట్ల మనం నడిస్తే గనక మన పట్ల అద్భుత కార్యము చేయటానికి సంసిద్ధుడిగా ఉన్నానని ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.